నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియేట్ అనే చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు, జాబ్లో కావచ్చు, అంటే ఉద్యోగంలో సమస్యలు, లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము, అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము, లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము, ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు. మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదైనా చెప్పండి, మంచిగా తాంత్రిక ప్రక్రియలో ఉండేటట్టు, అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మన వాళ్ళు కోరుకుంటుంటారు. సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము. ఈవెన్ ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో, ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం. సో ఈరోజు మనం తెలుసుకోపోయే రాశి ఏంటంటే తులారాశి. సో తులారాశికి మనం మ్యాక్సిమం ఏంటంటే హాఫ్ వైట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ఇక్కడ అది కాదు, లైట్ స్కై బ్లూ కలర్ తీసుకోండి. వాచ్ అనేది బార్డర్ కానీ సెంటర్లో కానీ లైట్ స్కై బ్లూ కలర్ ఉండేటట్టు చూసుకొని ఆ వాచ్ అనేది మీరు మనకి శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ రెండిట్లో మీరు ఏ రోజైనా తెచ్చిపెట్టుకోండి. ఒక రోజు ముందు తెచ్చిపెట్టుకోండి. ఎర్లీ అవర్స్లో కొంచెం లేచి మంచిగా తలార స్నానం చేసుకొని లైట్ కలర్ బట్టలు వేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా పర్లేదు, శివాలయం అయినా పర్లేదు, రెండిట్లో ఏదైనా పర్లేదు, ఆ టెంపుల్కి వెళ్ళిపోయి మంచిగా ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత మీ పేరు మీద అర్చన చేయించుకోండి. అలాగే అక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే కానివ్వండి, రసగుల్లా అంటే కొంచెం జ్యూసీ ఉండేటట్టు, అంటే ఇప్పుడు వైట్ రసగుల్లా ఉంది, లేదంటేనేమో కొంచెం ఏదైనా జ్యూసీ టైప్ ఉండేటట్టు అది ఏదైనా తీసుకోండి. లేదంటే బెస్ట్ అనుకుంటే వైట్ రసగుల్లా తీసుకోండి. మనకి స్వీట్ షాప్లో డబ్బాలు వస్తుంది, పావు కేజీ, హాఫ్ కేజీ, కేజీ, అదొకటి తీసుకోండి. మనకేంటంటే ప్లాస్టిక్ కప్స్ ఏదైనా మనకి ఇవ్వటానికి ప్లాస్టిక్ కప్స్ ఏదైనా తీసుకోండి, స్పూన్ తీసుకోండి. సో అక్కడ ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నైవేద్యం పెడితే పెట్టియండి. పెట్టిన తర్వాత అది ఎవరికైనా సరే కానీ ఐదుగురికి ఖచ్చితంగా, ఐదుగురు బెగ్గర్స్కి ఎవరికైనా సరే కానివ్వండి, ఏదైతే వైట్ రసగుల్లా విత్ జ్యూస్ కూడా అందులో కొంచెం మనకి మంచిగా కొంచెం జ్యూస్ వస్తుంది దాంట్లో. సో అది కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ టెంపుల్లోనే మీ వాచ్ అక్కడ ఒకటి ఇచ్చేసేయండి. వాచ్ సెల్ సపరేట్, వాచ్ సపరేట్ ఇచ్చేసేయండి. మీ వాచ్లో అక్కడ సెల్ వేసుకొని నీ మనసులోని కోరుకొని ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకొని ఇంటికి వచ్చేసి ఈ వాచ్ని ఏం చేయాలంటే మనకి నార్త్ సైడ్కి మ్యాక్సిమం ఏంటంటే ఈ వాయువానికి మనకు ఒక 3 ఫీట్లు వదిలేసి ఆ పాయింట్లో పెట్టండి. ఎక్కడైతే మనకి వాయువానికి ఇటు ఈశాన్యానికి వచ్చేటప్పుడు ఒక 3 కానీ 4 ఫీట్లు కానీ గ్యాప్ వదిలి అక్కడ మొలగొట్టేసి మంచిని మనసును కోరుకొని అక్కడ పెట్టండి. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా సరే కానీ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వైట్ రసగుల్లా తీసుకెళ్ళి అక్కడ పంచుతుండండి. రిజల్ట్ అనేది మీకు అల్టిమేట్గా చేంజెస్, రిజల్ట్స్ అని మీకే అర్థమవుతాయి. కుదిరితే ఏంటంటే ఇది మనం పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వీక్ పెట్టాం మనం శుక్లపక్షంలో, మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే ఇప్పుడు మొదటి వారం అయిపోయింది, సెకండ్ వీక్ కూడా వెళ్ళి కొంచెం రసగుల్లా పంచనండి. మీకు పనులలో ఎంత సక్సెస్ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేసి చూడండి. కాబట్టి తులారాశి వారు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసి లాభం పొందాలని కోరుకుంటున్నాను.